హలో ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సో మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా నర్సింగ్ చేయాలి, బీఎస్సీ నర్సింగ్ ఇంకా లేదా అగ్రికల్చర్ చేయాలి లేదా ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈఏపీ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీనికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. షెడ్యూల్ ఏంటి, ఇంతవరకు అన్ని అప్లికేషన్లు వచ్చాయి అనేది చూద్దాం. సో మనకి ఏప్రిల్ 9, 2024 ఈ ఉగాది రోజు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో మనకి ఎంతమంది అప్లై చేశారంటే మనకి టోటల్గా 3,05,754 దరఖాస్తులు అనేది రావడం జరిగింది ఈఏపీ సెట్కి. ఓకే, సో మనకి ఏప్రిల్ 9, 2024 నాటికి 3,05,754 మంది దరఖాస్తు చేయడం జరిగింది. సో ఇది మనకి JNTU కాకినాడ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక దీంట్లో మనకి కోర్సులు వచ్చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అనమాట. సో ఇక చూసినట్లయితే నెక్స్ట్ ఇంజనీరింగ్కి 2,35,417 మంది దరఖాస్తు చేయడం జరిగింది. సో అగ్రికల్చర్, ఫార్మసీకి 69,445 మంది అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది. సో రెండు విభాగాలు అంటే అగ్రికల్చరు అదేవిధంగా ఇంజనీరింగ్ ఈ రెండు విభాగాలకు కలిపి 892 మంది అప్లై చేసుకున్నారు. సో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి మే 16, మే 17 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అదేవిధంగా ఇంజనీరింగ్కి 18 నుంచి 22 వరకు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అపరాధ రుసుము అంటే ఫైన్ లేకుండా మనకు ఈ నెల 15 అంటే ఏప్రిల్ 15 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా కట్టవచ్చు. అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లేట్ అయితే కనుక 500 రూపాయల అపరాధ రుసుముతోనే ఈ నెల 30 వరకు కట్టవచ్చు. అదేవిధంగా 1000 రూపాయల ఫైన్తో మే 5 వరకు, 5,000తో 10 వరకు, 10,000 రూపాయలతో 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకు మే 7వ తారీఖున హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ముందుగా మనం ఏం చేయాలంటే మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ముందుగా అమౌంట్ పే చేసేసి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకొని లేదా ఫోటో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫామ్ అనేది. సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కొన్ని మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి. సో దీంట్లో మనకు పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ మెయిల్కి, ఫోన్కి పంపించడం జరుగుతుంది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం షెడ్యూల్ చూసినట్లయితే మనకు చూడొచ్చు ఇక్కడ. సో లేట్ ఫీజు కాకుండా కట్టాలనుకుంటే 15/4/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. సో 500 రూపాయల ఫైన్తో 30/4/2024. అదేవిధంగా 1000 రూపాయల ఫైన్తో కట్టాలనుకున్న వాళ్ళు 5/5/2024 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్లో అంటే ఆల్రెడీ అప్లై చేసేసి కరెక్షన్స్ ఏమైనా ఉంటే 4/5/2024 నుంచి 6/5/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే 5,000 రూపాయల ఫైన్తో 10/5/2024, 10,000 రూపాయల ఫైన్తో 12/5/2024 రూపాయలు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 7/5/2024 డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ రోజు నుంచి మనం. ఓకే, ఇక నెక్స్ట్ ఈఏపీ సెట్లో అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 16/5/2024 నుంచి 17/5/2024 కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకు 18/5/2024 నుంచి 22/5/2024 వరకు అనేది వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు మంచి యూనివర్సిటీలు వస్తాయి, కాలేజ్ క్యాంపస్లు అనేవి. సో ఫీజెస్ అనేది తక్కువగా ఉంటాయి. ఓకే, సో కాబట్టి మంచిగా కష్టపడండి, మంచి సీట్ తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ అండి.